కుక్కర్లో పాలకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా కందిపప్పుని వాష్ చేసుకొని ఒక అరగంట నానబెట్టుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి, టమోటా అలానే చిన్నగా కట్ చేసుకున్న పాలాకు కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చుకోండి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి ఇందులోనే ఉప్పు, పసుపు వేసుకొని పప్పుని బాగా వెనుపుకోండి. చూడండి ఇక్కడ పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోనే పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపును తీసుకొచ్చి పప్పులో వేసేసుకోండి. ఇందులోనే చింతపండును కొద్దిసేపు నానబెట్టుకొని దాని గుజ్జు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇదంతా కలిపేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. మీకు సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ పప్పును ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి, సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.